హాయ్ గైస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అయితే రిలీజ్ అయ్యి, సో మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. నేను చాలా హోప్స్ పెట్టుకొని మూవీకి అయితే వెళ్ళాను. నన్ను బాగా దెబ్బతీసింది. మెయిన్ మనం ట్రైలర్ ని కట్ చేసినోడు మనకు కావాలన్నమాట. ఎందుకంటే అంత హైప్ పెరగటానికి కారణం ఆ ట్రైలర్ అనమాట. నేను ట్రైలర్ బాగా ఎఫెక్ట్ అయిపోయాను అసలు చూసి. ఎందుకో విశ్వక్సేన్ గారికి ఇది మంచి హిట్ అవుతుంది అని పెట్టుకున్నాను, కాకపోతే చాలా దెబ్బతీసేసింది. మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో లంకారత్నం దగ్గర నుంచి టైగర్ రత్నానికి ఎలా మారతాడు అనేది స్టోరీ అనమాట. ఏం లేదు, రొటీన్ స్టోరీ అనమాట. మంచోడు అంటే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎలా ఎదుగుతాడు, అసలు ఏంటి తన లైఫ్ లో మొత్తం ఎలా జరిగింది, అలా మారటానికి కారణం ఏంటి అనేది మూవీ ప్లాట్ అనమాట. నాకు బాగా బోర్ కొట్టేసింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని డైలాగ్స్, ఇక సాంగ్స్, బీజిఎమ్స్ బాగా నచ్చాయి అనమాట. బీజిఎమ్స్ మంచిగా అనిపించింది. ఇక అంతకు మించి మూవీలో నాకైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్నెస్ వచ్చేసింది. ఏం లేదు, రొటీన్ స్టోరీ అయిపోయింది. మేకింగ్ అయితే పర్వాలేదులే కానీ మూవీ మేకింగ్ బాగానే ఉంది, కాకపోతే అసలు సెట్ కాలేదనమాట. చాలా హోప్స్ పెట్టుకోకపోతే మొత్తం దెబ్బ తీసేసింది మూవీ మొత్తానికి. అసలు మామూలుగా ఎఫెక్ట్ కాలేదనమాట. పెద్దగా అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పోలిసి ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్ లో డైలాగ్స్ కొద్దిగా బాగుంటాయి, అలాగే ఇక సాంగ్స్ పర్వాలేదు అనమాట ఫస్ట్ హాఫ్ మొత్తానికి. ఇక సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొద్దిగా హైప్ అని చెప్పొచ్చు. ఇక అంత మించి అయితే ఏమీ లేదు మూవీలో. అసలు నేను చాలా అయితే డిసప్పాయింట్ అయిపోయాను. సో మూవీకి అంత మించి అయితే ఏం లేదు. నేను దీనికి రేటింగ్ 5 కి అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.